నమస్తే మిత్రులారా, అన్న టెట్లో నాకు బార్డర్ మార్కులు వచ్చినాయి. 75 కావచ్చు, అదేవిధంగా 90 మార్క్స్ కావచ్చు. మరి డిఎస్సిలో నేను ఉద్యోగం సాధించగలనా, ఏం చేయాలో అర్థం కావడం లేదనా అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్లో చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరు చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి. రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 60, అదేవిధంగా 75, అదేవిధంగా 90 ఈ రకమైనటువంటి మార్కులు వచ్చి అసలు ప్రిపేర్ కావాలన్నా అనేటువంటి గందరగోళ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బార్డర్లో టెట్ మార్కులు వచ్చి డిఎస్సిలో ఉద్యోగం సాధించిన వాళ్ళు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది వేరండి. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంది? ఇంతకుముందు జరిగిపోయిన తప్పు జరిగిపోయింది. ప్రిపరేషన్ కాలేకనో లేకుంటే మనకు సబ్జెక్టులు ఉండడం ద్వారా ఇప్పుడు పేపర్ 2 చూసుకుంటే టెట్కి సంబంధించింది సైన్స్ వాళ్ళకు 10 మార్కులే వాళ్ళకి సంబంధించినటువంటి సైన్స్. అంటే మరి దాంట్లో ఫిజిక్స్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో బయాలజీ ఉంటుంది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు మార్కులు ఎలా స్కోర్ చేయగలరు చెప్పండి? మ్యాథమెటిక్స్ రాదు. కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషను మనకైతే ఎదురైంది. కాబట్టి మార్కులు తక్కువ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. 30%, 31% పేపర్ 2లో వచ్చిందంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అయితే చాలా మదన పడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము బార్డర్లో మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఏం చేయాలనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి మిత్రులారా, తప్పకుండా మీకు సపోర్టివ్గా ఉంటాను. కాబట్టి వీలైతే తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మొదటగా బార్డర్లో క్వాలిఫై అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మిత్రులారా, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించడం ద్వారా లాభం లేదు. దానికి ఆచరణలో పెట్టడం అనేటువంటిది ముఖ్యం. 75 మార్క్స్ వచ్చినాయి, కొందరికి 100 వచ్చినాయి, 110 వచ్చినాయి, వాళ్ళకి నేను పోటీ ఇవ్వగలనా అనేటువంటిది నీ మెదడులో మెదులుతున్నటువంటి ప్రశ్న. అలా ఎంత కష్టపడానో అంత కష్టపడ్డాను నేను, కానీ నాకు మార్కులు రావడం లేదు. మరి ఏం చెయ్యాలి? ఒకటి ఇక్కడ మన యొక్క పేపర్ అనేటువంటిది ఇంతకుముందు నాలెడ్జ్ బేస్డ్ ఉండే, ఆ తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్ ఉండే. ఇప్పుడు ఏంది విశ్లేషించడం అంటే దానిపైన విశ్లేషణ చేసి ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది మారింది. దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సినటువంటి సందర్భం అయితే ఇది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు టెట్లో ఒక 20 మార్కులు 30 మార్కులు వచ్చుంటే ప్రిపేర్ అవుతుంటే అనే ఆలోచన ఉంది, కానీ రాలేదు. మరి డిఎస్సిలో ఏమన్నా చేయగలుగుతామా అనే సత్తా నీలో ఉంటే మాత్రము ప్రిపరేషన్ ఈ క్షణం మొదలు పెట్టడం అనేటువంటిది ఎంతైనా అవసరము. ఈ 2 నెలలు అనేటువంటిది టైం అనేటువంటిది ఎక్స్ట్రా దొరికింది. అదే డిఎస్సిలో నీకు ఫెచ్ కావాలంటే తప్పకుండా ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఇంతకుముందు దానికంటే ఎక్కువగా చదవాలి, ఇంతకుముందు చేసిన హార్డ్ వర్క్ కంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి, ఇంతకుముందు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ని మనము ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మనము డిఎస్సిని ఎలా సక్సెస్ కావాలనేటువంటిది ఇంపార్టెంట్. ఒక లాజిక్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. టెట్లో కామన్గా 7.5 మార్కులు అనేటువంటిది డిఎస్సిలో 1 మార్కు తోటి సమానం. అంటే నువ్వు డిఎస్సిలో 1 మార్కు తెచ్చుకుంటే టెట్లో 7.5 మార్కులు తెచ్చుకున్నట్టు. డిఎస్సిలో 2 మార్కులు తెచ్చుకుంటే 15 మార్కులు. డిఎస్సిలో ఒక 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే నువ్వు టెట్లో 30 మార్కులు తెచ్చుకున్నట్టు. ఇప్పుడు 80 మార్క్స్ వచ్చినాయి, బాధపడుతున్నావు అన్న, 100 టార్గెట్ అనుకున్నా, రాలేదు. డిఎస్సిలో మరొక 4 మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ 30 మార్కులతో సమానం. కాబట్టి అప్పుడు నీకు ఎంత అవుతుంది మిత్రులారా? 110 అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి లాజిక్ అనేటువంటిది మిస్ కావద్దు. డిఎస్సిలో వచ్చేటువంటి మార్కులు అనేటువంటిది ఇంపార్టెంట్. అవే జాబ్ని డిసైడ్ చేస్తాయి. టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు దాదాపుగా అయితే కొద్దిగా మోటివేట్ కావడానికి అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఇంకా ఎంతగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి దృష్టికోణం అయితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మనము తప్పులు చేయరాని తప్పులు చేసినాము, మార్కులు రాలేదు. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పనిని కరెక్ట్ చెయ్యకుంటే ఉద్యోగం మిస్ అవుతుంది. కాబట్టి మనకు సముద్రమంత సమస్యలున్నా ఆకాశమంత అవకాశాలు సృష్టించాడు దేవుడు. కాబట్టి నీ యొక్క ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నీ సాధన అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి ఇంపార్టెంట్. ఛాలెంజ్ నీ అంతటా నువ్వు వేసుకో. తప్పకుండా 10 గంటలు 12 గంటలు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను డిఎస్సిలో జాబ్ సాధించడమన్న పని అన్నట్టుగా నువ్వు ప్రిపరేషన్లో ఉంటే
100% సక్సెస్ సాధించగలవు. కాబట్టి నాకు ఏదో టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి, నేను సాధించలేను, అసలు సాధిస్తారా లేదా, వాళ్ళకు 110 ఉన్నాయి, 120 ఉన్నాయి, 110, 120 వచ్చి జాబ్ కొట్టలేనటువంటి వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చాలా మంది ఉన్నారు. కాబట్టి డిఎస్సిలో ఒక 5 మార్కులు తెచ్చుకోవడం, 10 బిట్లు నువ్వు పెట్టగలిగితే మారిపోద్ది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. సో ఏది ఏమైనా మనం అనుకున్న లక్ష్యం డిఎస్ఏ అయినప్పుడు, మనం సాధించాల్సిన ఉద్యోగం డిఎస్ఏ అయినప్పుడు, నీకు ఈ జాబ్లో కొనసాగించాలనే ఉద్దేశం నీదైనప్పుడు ఏ శక్తి నిన్ను ఆపలేదు. నీ అంతటా నువ్వు మాత్రమే అడ్డుకట్ట వేసుకొని ఆగిపోతున్నావు మిత్రమా, గుర్తు పెట్టుకో. కాబట్టి బార్డర్లో మార్కులు వచ్చినా బాధ్యతాయుతంగా చదివితే తప్పకుండా టాప్లో ఉండేది నువ్వే, జాబ్ కొట్టేది నువ్వే. నీ కుటుంబానికి ఒక జాబ్ అందించి వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటట్టుగా నీ లైఫ్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ క్షణమే ఈ రోజు నుంచి ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలి. డిఎస్సి వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఏందనేటువంటిది వదిలిపెట్టు. ఈ క్షణమే బుక్కు పట్టు మిత్రమా. ఎందుకంటే టెట్లో దెబ్బ తిన్నాము, తగిలినటువంటి గాయం మనకే. కాబట్టి ఆ గాయం యొక్క బాధ అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి అది ఇంకోసారి రిపీట్ కావద్దు. ఇది గాయమే, మనకు ఒక జలకిచ్చింది, కానీ డిఎస్సిలో తప్పు చేసేవరకు ఉద్యోగం పోతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించు. ఇక నువ్వు నిర్ణయించుకో. తప్పకుండా 75 వచ్చినాయా 90 వచ్చాయనేటువంటిది వదిలిపెట్టు. ఈ క్షణమే బుక్కు పట్టు. తప్పకుండా 12 గంటల ప్రిపరేషన్ ప్లాన్ నీ ముందులో పెట్టుకొని ముందుకు కొనసాగితే సక్సెస్ సాధించగలవు. ఆ రకంగా నీ ప్రయత్నం ఉంటుంది. నీ యొక్క మార్క్స్ కామెంట్ చేసి తప్పకుండా ఎప్పటికప్పుడు నీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీలైతే సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క టిప్స్ నీకు, సలహాలు నీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.